prepare to meet your God. మనము ఇక్కడ గమనించినట్లయితే మానవుని యొక్క జీవితకాలం అయిపోయిన తర్వాత నరకమునకు లేక పరలోకానికి ఆత్మ వెళ్ళాలి. రక్షింపబడిన వారి ఆత్మలు యేసు ప్రభు దగ్గర సురక్షితంగా ఉంటాయని మనకు తెలుసు. ఒక ట్రైన్ వెళుతుంది లేక ఒక విమానం వెళుతుంది, ప్రయాణికులు అనేక మంది ఉన్నారు. హఠాత్తుగా ట్రైన్కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుందని, ప్రాణాలు పోతాయని వారికి తెలియదు. విమానం వెళుతుంది, విమానంలో అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. హఠాత్తుగా విమానం కూలిపోతుంది. వారు ప్రయాణించేటువంటి విమానము కూలిపోతుందని వారికి తెలియదు. కూలిపోయిన ఎడల వారి ప్రాణాలు వారికి పోతాయని వారికి తెలియదు. హఠాత్తుగా భూమి బద్దలైపోతుంది, భూకంపం వచ్చి. ఆ భూకంపంలోనికి కట్టడాలన్నీ కూడా, ఇళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, జనులు కూడా వెళ్ళిపోతారు. ప్రాణాలు పోతుందని వారికి తెలియదు. మనిషి పుట్టినప్పటి నుండి అనేకమైనటువంటి ప్రమాదముల నుండి, వ్యాధుల నుండి తప్పించబడాలి. దేవుడిచ్చినటువంటి ఆయుష్ అంతా కూడా అనుభవించాలంటే. లేక ఏదో ఒక వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి నియంత్రణ కాదు, హఠాత్తుగా మరణించే పరిస్థితి, ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి. అయితే చిన్నవారేమి, యవనస్తులేమి, పెద్దవారేమి, ఏజ్తో సంబంధం లేకుండా ఆ గడియ వస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది గనుక, ఏ సమయంలో అయినా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు యేసు దగ్గరకు మేము వెళ్ళాలని వారు ఎప్పుడూ కూడా అభ్యాసం చేస్తూ విశ్వాసములో యేసునందు బలంగా ఉండాలి. We can't predict the day of leaving from this world. వాళ్ళు చిన్నవాళ్ళు కూడా అవ్వచ్చు. ఎవడో కూడా ఒక 60, 70, 80 బైబిల్ ఆయుష్ అంతా అనుభవించాలని రూల్ ఏమీ లేదు. భక్తులైన వారు కూడా యవన ప్రాయంలో కొనుక్కోబడిన వారు ఉన్నారు. అయితే ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ సిద్ధపాటు కలిగి ఉండాలి మీ దేవుణ్ణి కలవడానికి. విమానంలో ప్రయాణించే వాళ్ళు, ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు, వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోతాయని వాళ్ళకి తెలీదు. విశ్వాసులైన వాళ్ళు కూడా సిద్ధపాటుగా కలిగి ఉండరు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మనము మన జీవిత కాలంలో ఎప్పుడు దేవుని పిలుపు వచ్చినా దేవుని దగ్గరకు సంతోషంగా వెళ్ళిపోదామనేటువంటి విధానంలో విశ్వాసులు ఉండాలి అని ఈరోజు వాక్యము తెలియజేస్తుంది. బైబిల్లో మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. 66. పాత నిబంధన గ్రంథములు 39 ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథములు 27 ఉన్నాయి. 39 + 27. ఇందులో పాత నిబంధన గ్రంథములో ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలు
దేవుని కట్టడలను వివరిస్తాయి. తర్వాత యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను వివరిస్తాయి. తర్వాత వచ్చేటువంటి యోబు గ్రంథము, పరమగీతాల వరకు కూడా జ్ఞానాన్ని ప్రబోధిస్తాయి. దాని తర్వాత చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు ముందుగా 4 పెద్ద ప్రవక్తలు ఉంటారు. తర్వాత చిన్న ప్రవక్తలు ఉంటారు. మలాకీతో బైబిల్ అయిపోతుంది, పాత నిబంధన గ్రంథం. క్రొత్త నిబంధన గ్రంథానికి వస్తే మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలు యేసు ప్రభు సంఘము ప్రారంభించడం గురించి అవి వివరిస్తాయి. ఇంకెక్కడి నుంచి అపోస్తలుడైన పౌలు రాసిన ఉత్తరాలు క్రైస్తవ జీవన విధానం ఎలా ఉండాలని అవి వివరిస్తాయి. తర్వాత అలాంటి పరిస్థితే మిగతా ఉత్తరాలు, హెబ్రీలకు రాసిన పత్రిక నుంచి యోధా పత్రిక వరకు అవి కూడా క్రైస్తవ జీవితంలో విశ్వాసాన్ని ఏ విధంగా కలిగి ఉంటాయో వివరిస్తాయి. చివరిగా ఒకే ఒక పుస్తకం ఉన్నది, ప్రవచనం. ప్రవచనము ముందు జరగబోయేటువంటి, వచ్చే రోజుల్లో జరగబోయేటువంటి యుగాంతం ఎలా ఉంటుంది అన్నది రెవల్యూషన్. మన సంఘస్థులంతా కూడా చాలా అదృష్టవంతులు. రెవల్యూషన్ మీద పూర్తిగా అవగాహన. ప్రభువు ఎప్పుడొస్తాడు మధ్యాకాశానికి, 7 ఏళ్ల శ్రమలు, 7 ఏళ్ల విందు, ప్రభు మళ్ళా భూమి మీదకి రావడం, 1000 ఏళ్ల పరిపాలన, ఒక క్లియర్ అండర్స్టాండింగ్ దేవుడు మీ అందరికీ ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథములు కలిపి హోలీ బైబిల్ అంటారు. ఈ హోలీ బైబిల్లో పాత నిబంధన గ్రంథాన్ని మాత్రమే పఠించి విశ్వసిస్తారు యూదులు, క్రైస్తవులు కాదు. 2 బుక్స్ మనకి కలిపి హోలీ బైబిల్ అంటాం. యూదులందరికీ కూడా ఓల్డ్ టెస్టిమెంట్ ఒకటే చదువుకుంటారు, అదే వారికి బైబిల్ అంటా ఉంటారు. ప్రధాన ప్రవక్తలు 4 ఉంటారని మీకు వివరించడం జరిగింది. చిన్న ప్రవక్తలు 12 మంది ఉంటారు. ఇక్కడ ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటే చిన్న ఆ బుక్కులు కాబట్టి చిన్న ప్రవక్తలు అన్నారు, కానీ అందులో ఉన్నటువంటి అంశాలు ఏమి చిన్నగా ఉండవు. 12 మంది ప్రవక్తలు ఆయా దినములలో ఇశ్రాయేలు వారిని, యూదా వారిని హెచ్చరికలు చేస్తూ దేవుని తట్టు తిరగండి అని వారు ప్రయాసపడినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఆమోసు గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు దేవుడు, ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగున చేదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ పాపములు నాకు చాలా అసహ్యంగా ఉన్నాయి, మీ పండుగలు నాకు చాలా అసహ్యంగా ఉన్నాయి, మీరు చేసే దైవారాధన కూడా నాకు అసహ్యంగా ఉంది. మీరు నా భక్తులంటూ చెప్పుకుంటూ అపవాది వెంట మీరు వెళుతున్నారు సరదాగా. మీ జీవిత విధానం నాకు నచ్చలేదు. ఒకవేళ మీరు నా తట్టు తిరగని ఎడల మీ మీదకు నా తీర్పును తీసుకొస్తాను అని ఆమోసు ద్వారా తెలియజేశాడు. ఇంకా ఏం తెలియజేశాడంటే, మీరు మీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి నా వైపు తిరిగి రండి, నా సన్నిధిలో కనబడుటకు సిద్ధంగా ఉండండి అని ఒక హెచ్చరిక జారీ చేశాడు. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. నీ పద్ధతి మార్చుకోండి. అవే మాటలు మనకి ఇశ్రాయేలీయులారా అనే బదులుగా
ఓ విశ్వాసులారా అని దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన బిడ్డలు మనకు పుట్టినప్పుడు వారికి ఎల్కేజీ యూకేజీలో జాయిన్ చేసి వారిని స్కూల్ ఎడ్యుకేషన్కి సిద్ధపరుస్తాం. కొంచెం పెద్దవాళ్ళైనప్పుడు వారికి ట్యూషన్లో అవి పెడుతూ 10th క్లాసు ఇంటర్మీడియట్లో మంచి విద్యను వారికి ఇవ్వాలని మనం ప్రయత్నం చేస్తాం. వీ ప్రిపేర్ దెమ్ ఫర్ ది హయ్యర్ ఎడ్యుకేషన్. అది ఇంజనీరింగో లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషనో, వీ విల్ ప్రిపేర్ దెమ్ మెంటల్లీ. అంటే ఒక దశ నుంచి ఇంకో దశకు బిడ్డలు వెళుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఆలనా పాలన మనం చూస్తూ వారి భవిష్యత్తుకి మనము పునాదులు వేస్తూ ఉంటాం. ఒక ఉద్యోగి ఉద్యోగములో పని చేస్తున్నప్పుడు అంచెలంచెలుగా పనిచేసి రిటైర్మెంట్కు ప్రిపేర్ అవుతాడు. నేను మీ పాస్టర్ అమ్మగారు 2 ఏళ్ల వ్యవధిలో మేము రిటైర్ అయిపోయాం. ఆ రిటైర్మెంట్ కూడా ఒక సిద్ధపాటు ఉండాలి. రిటైర్మెంట్ అయ్యేటప్పటికి అన్ని అప్పులే, మొత్తం పిల్లలకి ఒక విధి విధానాలు ఉండవు, వాళ్ళ యొక్క బాగోగులు ఉండవు, వాళ్ళు కూడా అజాగ్రత్తగా ఉండి పాడైపోవటం, పెంపకం సరిగా లేదు, మనస్తాపం రిటైర్మెంట్ టైంలో. సో హ్యాపీగా రిటైర్మెంట్ అయ్యి రిటైర్మెంట్ జీవితం అంతా గడపాలని మనుషులు కోరుకుంటూ ఉంటారు. దానికి ఒక ప్రిపేర్డ్నెస్ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. వాళ్ళ అనంతరము బిడ్డలకు తమ ఆస్తి వెళ్ళాలని వాళ్ళు వీలునామాలు కూడా రాసుకుంటూ ఉంటారు. ప్రిపేర్డ్నెస్. ఏమో ఎప్పుడేమైపోతామో తెలీదు, వయసు పెరిగిపోయింది. ప్రిపేర్డ్నెస్. ఈ ప్రిపేర్డ్నెస్ యవనస్తులకు ఉండాలి. ప్రభువుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, బాల్యం నుంచి ఎరిగిన వారికి కూడా ఉండాలి. మా దేవుణ్ణి మేము కలవాలి, మా దేవుడు ఎప్పుడు పిలిచినా మేము ఆయనతో పాటు ఉండాలి, మనం ఎప్పుడు పిలువబడినప్పటికీ మేము ఆయన కలవాలి. ఆమోస్ ద్వారా అదే మాట చెప్తున్నాడు. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. మీ దేవుణ్ణి మీరు కలవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఆమోస్ గ్రంథము ఒకసారి దాని యొక్క ఓవర్ రివ్యూ మనం చూస్తున్నట్లయితే, అవలోకనం అంటే దాని గురించి ఓవరాల్గా మనం చూస్తున్నట్లయితే, ఆమోస్ గ్రంథములో ఆమోసు చెప్పేటువంటి మాటలన్నీ కూడా 9 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 6 అధ్యాయాలు కూడా జాగ్రత్తగా ఉండండి, ప్రభు సన్నిధిలో మీరు బహుజాగ్రత్తగా ఉండాలి, పాపాన్ని విడనాడండి, పాపిష్టులుగా ఉండకండి, దుర్మార్గంతో ఉండకండి. ఆ విధముగా రకరకాలుగా మెసేజ్లు ఇస్తాడు 6 అధ్యాయంలో. 6 1 2 3 4. మిగతా 7 నుంచి 9 వరకు అధ్యాయాల్లో దర్శనాలు ఇస్తాడు. దేవుడు నాకు ఈ విధంగా దర్శనంలో చెప్పాడు, మిమ్మల్ని మీ మీదకి అగ్ని కురిపించాలనుకుంటున్నాడు, మీ మీదకి భూకంపాలు రప్పించాలనుకుంటున్నాడు, మిడతల దండ్లు అనుకుంటున్నాడు, వ్యాధులు రప్పించాలని ఆయన తీర్పు తీర్చాలనుకుంటున్నాడని నాకు దర్శనాలు వచ్చాయి, మీరు ఆయన తట్టు తిరగండి అనే దర్శనాలను 7 నుంచి 7, 8, 9లో మనం చూడవచ్చు. ఈ విధముగా దేవుడు ఆమోసు ద్వారా ఆనాటి ఇశ్రాయేలీలతో వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడండి అని తెలియజేశాడు. ఈ దినాల్లో మనతో కూడా ఆయనదే మాటలు చెబుతున్నాడు. వాళ్ళు అనుకునేవారు, ఇశ్రాయేలీలు ఆమోసు ఈ గొప్పగా చెబుతున్నాడులే, మా ఆర్థిక పరిస్థితి బాగుంది, మా దగ్గర ఒక 40 లక్షలు 50 లక్షల రూపాయలు ఉన్నాయి, మాకు కరువు వచ్చినా పర్వాలేదు, మేము కొట్లలో ధాన్యాన్ని సమకూర్చుకున్నాం, బ్యాంకుల్లో డబ్బులున్నాయి, బంగారం ఉంది, మేము మా బిడ్డలు మేము సంతోషంగా ఉన్నాం అని ఇశ్రాయేలీయులు మాకు ఆర్థికపరమైనటువంటి పరిస్థితి బాగా ఉన్నదని వారు ఎప్పుడు కూడా సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఈ దినాల్లో కూడా కొంతమంది అలాగనే చేస్తున్నారు.
మన దేశంలో పేదవాడికి ధనికుడికి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ధనికులైన వారు పేదవాళ్లను అసహించుకుంటారు. అందుకనే ప్రభు అంటాడు, పేదలను మీరు ప్రేమించాలి, దరిద్రులను మీరు లేవనెత్తాలి. విశ్వాసుల యొక్క ఇంకొక మంచి ఆమోసు గ్రంథం గురించి ఎలెక్ మోటియర్ అనే ఆయన వ్యాఖ్యాత ఏం రాశాడు అంటే, ఆ దినాల్లో ఉండేటువంటి పరిస్థితి బట్టి ఇశ్రాయేలీయులు యూదావారు, అప్పటికే ఇశ్రాయేల్ రెండు కింద విడిపోయింది. క్రీస్తు పూర్వము 700 సుమారులో రెండు జాతుల కింద విడిపోయారు. ఇశ్రాయేలీయులు, యూదావాళ్ళు. యూదాలాగా దేవుడు రెండు దేశాల మీదకి కూడా ఉగ్రతను రప్పించాడు. అప్పుడు ఆ ప్రజలు ఎలాగుండేవారంటే, ఎలెక్ మోటియర్ అనేటువంటి భక్తుడు ఏం రాస్తున్నాడంటే, ధనవంతులు, దోపిడీగాండ్రు ప్రతిదీ కూడా లాభము కలగాలని చూచుకునేవారే. వారు ఆర్థికంగా బలపడడానికి ఏదైనా చేసేటువంటి పరిస్థితి. దుర్మార్గంగా ఉండేటువంటి సమాజం. ప్రియమైన వాళ్ళారా, మన దేశంలో కూడా ధనవంతులుగా ఇంకా ధనం పెంచుకునేటువంటి పరిస్థితి ఉన్నది. బీదవాడు మరీ బీదవాడు. అందుకనే బీదవాళ్ళుగా ఉండడం వల్లే చాలా మంది తిరుగుబాటుదారులుగా తయారైపోయేటువంటి పరిస్థితి మన దేశంలో కూడా ఉంది. ప్రియమైన వాళ్ళారా, సిగ్గు లేకుండా దోపిడీ చేసేటువంటి విధానం, పైకి ఎంతో నీతిమంతులుగా కనిపిస్తూ, ఎంతో స్వచ్ఛంద సేవకులుగా కనిపిస్తూ, లోపల భయంకరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగేటువంటి మనుషులు ఆ దినాల్లో 700 క్రీస్తు పూర్వము ఆ దినాల్లో ఉన్న పరిస్థితి ఈ దినాల్లో ఉన్నదని మనం గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఇంకా చర్చ్ పరిస్థితి చూస్తే, టెంపుల్, యెరూషలేము దేవాలయము లేక వాళ్ళు ఆరాధించేటువంటి దేవుని ఆలయాలు చూస్తే, ఒక సాంప్రదాయ సిద్ధమైనటువంటి మతపరమైనటువంటి విధానాలనే వాళ్ళు ఆచరిస్తూ ఉండేవారు. చూడండి, చాలా మంది మనము రోమన్ క్యాథలిక్లు కానీ వేరే అన్య మతాలను కానీ మనం చూసినప్పుడు వాళ్ళు వేసేటువంటి డ్రెస్, వాళ్ళు ధరించేటువంటి టోపీలు, లేక వాళ్ళ చేతిలో ఉండేటువంటి ఆ యొక్క మాలలు, లేకుంటే ద్రాక్షలు, ఈ విధంగా అవుట్వర్డ్ అపియరెన్స్ వాళ్ళు ఏదో భక్తులు అన్న విధంగానే ఉంటుంది, కానీ ఇన్వర్డ్ అపియరెన్స్ ఈజ్ సో డర్టీ. అదే విధముగా సాంప్రదాయకంగానే ఉంటున్నారు, కానీ దేవుడు చెప్పినటువంటి ఈ గాడ్లీ రెవల్యూషన్స్ ఆయన ఏమైతే బయలుపరిచాడో వారికి తన యొక్క గ్రంథములో ఉన్నటువంటి ఆ యొక్క మాటలను పక్కకు పెట్టి మతాన్ని ఆచరించే వారిగా మాత్రమే ఆ దినాల్లో ఉన్నారు. ఆమోసు దినాల్లో అంటే పైకి మంచి కబుర్లు చెబుతూ బోధిస్తూ వారు చాలా దుర్మార్గులుగా ఉండేటువంటి పరిస్థితి ఆ దినాల్లో ఉంది. మనిషి లోపల ఒక మనసు, బయట ఒకటి మనస్సు. చట్టాలని అధిగమించడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఒక విధమైనటువంటి గౌరవభావము నాయకుల పట్ల ఉండడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం, అదే విధముగా ఎవరికి వారే తమ సౌఖ్యాన్ని చూసుకుంటూ ఆనందంగా గడపాలనేటువంటి ఆలోచన, తమ సౌఖ్యము కోసము అనైతిక లైంగిక విధానాల్లో పోవడం, అనైతిక లైంగిక విధానాలు ఈ విధముగా ఆ దినాల్లో ఉండేది. అందుకనే దేవునికి చాలా కోపం వచ్చేసింది. సొదొమ గొమొర్రాల మీద అగ్నిని కురిపించినట్లుగా మీ మీద కూడా నేను తీర్పు రాబోతున్నాను అనేటువంటి విధానంలో
ఆమోస్ ద్వారా చెప్పి ఉన్నాడు. మీ వర్షాన్ని ఆపేస్తాను, ఆకలి దప్పులతో మనుషులు చనిపోయేటట్టుగా చేసేస్తాను, మీ పంటలు నాశనం అయిపోయే విధముగా మిడతల దండులను రప్పిస్తాను, తెగులను రప్పిస్తాను, మీ పిల్లలు యవన కాలంలోనే యుద్ధములో చనిపోయే విధంగా చేస్తాను అని దేవుడు భయంకరముగా అలనాటి ఇశ్రాయేలీయులకు, యూదా వారికి హెచ్చరికలు ఆమోస్ ద్వారా జారీ చేసినప్పటికీ దేవుడు చాలా బాధపడతాడు. ఏంటో తెలుసా? ఇంకా మీరు నా యొద్దకు రాలేదు, తిరిగి రాలేదు, నా దగ్గరికి మీరు రాలేదు. మనుషుడు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సాతాను ప్రోద్బలంతో దేవునిని ఆకర్షించాలనేటువంటి కోరికలు ఉండవు మనుషులకి. విశ్వాసులైనట్టు మనము దేవుని హెచ్చరికలు మనము పట్టించుకుంటా ఉండాలి. ఆ దినాల్లో దేవుడైన యెహోవా ఏ విధముగా అయితే ప్రజలకు హెచ్చరిక చేసి ఉన్నాడో ఈ దినాల్లో మానవాళికి హెచ్చరిక చేస్తున్నాడు. ఆ దినాల్లో కొంతమంది విశ్వాసులుండి దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు. ఈ దినాల్లో కూడా కొంతమంది మనలాంటి విశ్వాసులు యేసు పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవునికి వందనాలు. మిడతల దండ్లు, అగ్ని కురిపించడం, తాపి మేస్త్రి వడమ్మని ఒక బరువైన ఇనప గుండుకి ఒక తాడు కట్టి ఆ గోడ నిటారుగా ఉందా లేదని చూస్తూ ఉంటాడు. ఆ విధంగా 7వ అధ్యాయంలో మీ యొక్క ప్రవర్తన ఎలాగుందో సరి చూసుకోండి. ప్లంబ్ లైన్ ద్వారా దేవుని వాక్యము అనే వెలుగులో చూసుకోండి. ఇంకా దేవుడు విసిగిపోయాడు. విసిగిపోయి ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు వినకుండా వారి ఇష్టం వచ్చినట్లు వారు ఉండడం వల్ల ఇశ్రాయేలీయులు చాలా మట్టుకు నాశనం అయిపోయారు. గత వారం మనం చూసాం, మోషే అహరోనులతో సహా ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించే దేశానికి అడుగు వేయడానికి దేవుడు అంగీకరించలేదు. వారి పాపం బట్టి, తిరుగుబాటుతనం బట్టి. రెబెలియన్ అనేది క్రైస్తవులకు ఉండకూడదు. తల్లిదండ్రుల మీద రెబెలియన్, తల్లిదండ్రుల మీద వ్యతిరేకంగా మాట్లాడడం, వాళ్ళని తిరస్కరించి మేమేదో గొప్పవాళ్ళు అన్నట్టు బిడ్డలు ప్రవర్తించకూడదు. దేవుని యొద్ద కూడా అలా చేయకూడదు. ప్రియులారా, తిరుగుబాటు అనేది దేవునికి అసహ్యం. విధేయత లేకపోవడం వల్లే మోషే లాంటి వాడు కూడా, భక్తుడైన మోషే, ప్రవక్త అయిన మోషే కూడా, గాడ్ డిడ్ నాట్ అలౌ హిమ్ టు స్టెప్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ వైన్, పాలు తేనెలు, మిల్క్ అండ్ హనీ. ఒక దినములో వెళ్ళిపోయేటువంటి దూరాన్ని, కొన్ని వారాల్లో ప్రయాణించే దూరాన్ని 40 సంవత్సరాలు చేసి అందరూ చనిపోయినట్టుగా చేశాడు. 20 ఏళ్ళు పైబడినటువంటి జనరేషన్ చనిపోయే వరకు వెయిట్ చేసి అప్పుడే 20 ఏళ్ళు వాళ్ళు 60 ఏళ్ళు అయ్యాక వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి యెహోషువ కాలేబుల నాయకత్వంతో పంపించాడు. దేవుడు అంతగా తనకిష్టం కాకపోతే మోషే అహరోన్ లాంటి ఐగుప్తు దాస్యం నుండి విడిపించినటువంటి మోషేను కూడా స్పేర్ చేయలేదు. కోపం ఎక్కువ మోషేకి. బండన్ మీద మెల్లిగా కొట్టమంటే బాధాడు. ప్రజల మీద ఎప్పుడు కూడా ఈ ప్రజలు నాశనమైపోగాకని అంటూ ఉండేవాడు. ప్రియులారా, మనము జీవించినంత కాలము కూడా దేవునికి లోబడి ఉండాలనేటువంటి విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. ఆమోసు గ్రంథంలో మెయిన్గా ప్రజలు పాపములో ఉండడము అనే దానిని బట్టి దేవుని గద్దింపు వారి మీదకి వస్తుందని చెప్పాడు. ఆమోసు గ్రంథం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, we have all sinned against God. దేవునికి వ్యతిరేకంగా మనమందరము పాపం చేస్తున్నాం.
మరి పాపము వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఏంటంటే, పాపము వల్ల వచ్చే జీతం మరణం అని మనకు తెలుసు. రోమీలకు రాసిన పత్రికలో మనము క్షుణ్ణంగా పూర్వమే అధ్యయనం చేశాం. మనము చిరకాలము జీవించడానికి, ఇక్కడ జీవించడానికి కాదు, ఇక్కడ 70 ఏళ్ళు లేక 80 ఏళ్ళు లేక 90 ఏళ్ళు లేక 100 ఏళ్ళు, ఆ పరమందు మనము జీవించడానికి, ఇహమందు మనము జీవించుచూ ఉండగానే దేవునిని వెదకుతూ, అంటే దేవుని బాటలో మనం అనుదినము వెళుతూ మనము దేవుణ్ణి అనుసరించాలి. ప్రియమైన వాళ్ళారా, రోమీలకు రాసిన పత్రికలో మనము కొన్ని విషయాలు పాపం గురించి చూస్తున్నాం. అలనాడు ఆమోస్ ఇచ్చినటువంటి ఆ సందేశాలని గాస్పల్ ఆఫ్ ఆమోస్ అని కూడా కొంతమంది అంటారు. రోమీలకు రాసిన పత్రికతో కొంత అది సంబంధం కలిగి ఉండే విధంగా ఉంటుంది కాబట్టి అలనాడు యెహోవా చెప్పిన గాస్పల్ ఆమోస్ అని కూడా అంటూ ఉంటారు. గాస్పల్ అనేది యేసు శుభవార్త, యేసు క్రీస్తు గురించి చెప్పేటప్పుడే శుభవార్త అనే గాస్పల్ అనేటువంటి మాటను చేస్తారు. రోమీలకు రాసిన పత్రికలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 3వ అధ్యాయము 23వ వచనము, 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే యేసు క్రీస్తునందు మనకు నిత్య జీవమని మనము చదువుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు ఈ రోమీలకు రాసిన పత్రిక రాసేటప్పుడు ఆమోస్ కన్నా కొంచెం ఫార్వర్డ్గా వెళ్ళిపోయి ప్రతి చర్యకు కూడా ఒక ప్రభావం ఉంటుంది. పాపం వచ్చి జీతం మరణము అంటే నరకానికి పోతారు. ఈ లోకంలో చనిపోవడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. వెన్ యు డై, యువర్ సోల్ హ్యాస్ టు గో టు హెవెన్ ఆర్ హెల్. అగ్ని ఆరదు, పురుగు చావదనే చోటుకి వెళ్లకుండా ఉండాలంటే ఈ లోకంలోనే మనము ప్రభువుని వెంబడిస్తూ సిద్ధపాటు కలిగి ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మనము పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి దేవుడు తన ప్రేమను మన పట్ల వ్యక్తం చేశాడని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 అన్నాడు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, మృతుల్లో నుండి ఆయన లేపి ఉన్నాడని మనం హృదయంలో నమ్మాలి, అప్పుడు రక్షింపబడతాము. ఇది మనం అందరం చేసాం, ఒకప్పుడు ఇది చేసాం. హృదయంలో నమ్మాలి, ఫలితంగా మనకి నీతి వస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నా నామమును బట్టి ప్రార్థించే ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడతారు. ఇంకా ఈజీ చేశాడు రక్షణ. ఎవరైతే యేసు నామం బట్టి ప్రార్థిస్తారో, ఎవరైతే యేసు నామాన్ని ఎరిగి ఉంటారో వాళ్ళు రక్షింపబడతారని కూడా చెప్పి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆమోస్ అంటాడు, నేను పెద్ద ప్రవక్తను కాను, ఒక చిన్న కాపరిని. ఆమోస్ కొంచెం ధనికుడే, మంచి అంజరపు తోటలు అవి ఉండేవి. అయితే దేవుడు పంపించాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులకు, యూదా వారికి దేవుని యొక్క మాటలు చెప్పు, హెచ్చరించని చెప్పాడు. కనుక వాళ్ళు క్షమాపణ పొంది దేవుని తట్టు తిరగాలని దేవుడు ఆశించాడు, కానీ వారు తిరగలేదు. అందుకని నాశనాన్ని తెచ్చుకున్నారు. మనం ఆ రీతిగా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళ, ఒక చిన్న కాపరి అనగా బైబిల్లో మనకు గుర్తొచ్చేది యేసు ప్రభు. ఆయన మనకు మంచి గొర్రెల కాపరి, ఆయన మనకు ప్రధాన గొర్రెల కాపరి, ఆయన మనకు మంచి గొప్ప ప్రధాన గొర్రెల కాపరి. ఆ ప్రధాన గొర్రెల కాపరి యేసు ప్రత్యక్షం అవబోతున్నాడు. ఆ ప్రత్యక్షమయటానికి సిద్ధంగా మనం ఉండాలి. అప్పుడు మనము ఆయన కోసం ఎదురు చూసే వారికి అనేకమైనటువంటి కిరీటాలు ఇస్తాడని మనం చెప్తున్నాం. ప్రియులారా, మనం నమ్ముతున్నాం కూడా. ప్రధాన కాపరి, మంచి కాపరి, గొర్రెల కాపరి అయినటువంటి యేసును మనకు ఇచ్చాడు. ఆమోసు చిన్న కాపరే. అయితే ఆమోసు ద్వారా మాటలు వచ్చాయి. ఈ గొర్రెల కాపరి వధింపబడ్డాడు, నీ కొరకు నా కొరకు. ప్రధాన గొర్రెల కాపరి వధింపబడి నీకు నాకు పాప క్షమాపణ, పాప ప్రాయశ్చిత్తము, నిత్యలోకాన్ని, నిత్య జీవాన్ని మనకిచ్చి ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ విధముగా దేవుడు మన పట్ల
ఎన్నో మహోపకారములు చేస్తున్నాడు. మనము తిరుగుబాటుదారులముగా లేము. మనము దేవుడంటే భయం కలిగిన వారము, పాపభీతి కలిగిన వారము, పాపములో ఉంటే పాపక్షమాపణ అడిగి ఆయన ద్వారా నివృత్తి పొందే వారముగా మనం ఉన్నాం. అమోస్ అంటే టు క్యారీ ఏ లోడ్, భారాన్ని భరించేవాడు. మన యేసయ్య అయితే మన పాప భారాన్ని భరించి ఉన్నాడు. మోసుకొని వెళ్ళి ఆ శిలువ మీద మన పాపాన్ని మేకులతో కొట్టి ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని సంఘాలలో ఓవర్సీర్స్ అని ఉంటారు. వారు కాపరులు. వారు దేవుని సంఘాన్ని కనిపెట్టుకుని చూస్తూ ఉంటారు. మనకి ఇక్కడ బిషప్లు, పెద్ద పెద్ద ఏయో పదవులు ఉన్నటువంటి ప్రెసిబిడర్స్ అని ఇట్లాంటివి మాటలు ఉండవు. లార్డ్ సర్వెంట్స్ ఉంటారు, ఓవర్సీర్స్ ఉంటారు. ఓవర్సీర్సే షెపర్డ్స్. వాళ్ళు దేవుని వాక్యాన్ని అనుదినము అభ్యాసం చేస్తూ విశ్వాసంలో జీవిస్తూ మందను వారు దేవునిలో పెంపారు చేస్తూ ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారుగా ఈ కాపరులు ఓవర్సీర్స్ పనిచేస్తూ ఉంటారు. మనము ఇప్పుడు కూడా వారికి, మన కాపరులకు మనం కృతజ్ఞత కలిగిన వారం, చులకన భావంతో మనం చూడకూడదు. వారము వెంబడి వారము 21 సంవత్సరాల నుంచి మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను అంటే ఒక తెలియని వాడికిని, లేకంటే దేవుని యందు విశ్వాసం లేని వాడికి నేను చేసేటువంటి పరిచర్య ఒక హేళనగా ఉంటుంది. అవహేళన చేస్తారు. కానీ మీలాంటి వారికి ఇవాళ జాకబ్స్ మనం ప్రార్థన చేసినప్పుడు ఇట్ టచ్డ్ మై హార్ట్. మా పాస్టర్ గారికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చావు ప్రభువా, మాకు కాపరిగా ఉండడానికైనా మాట అన్నాడు. నిజమే, నేను ఆ యొక్క జ్ఞానం బట్టి మిడిసిబాటు కలిగి ఉండట్లేదు, కానీ నా యొక్క దైవ జ్ఞానాన్ని, దేవుడిచ్చిన దైవ జ్ఞానాన్ని నా ద్వారా రక్షింపబడినటువంటి మందకు నేను పంచుతూ మీ మన్ననను పొందుతున్నాను. దేవునికి వందనాలు. బ్రతుకున్నంత కాలము కూడా మీ యొక్క సేవకుడిని, కానీ నేనొక్క నాయకుడిని కాదు. మీరు ఒక చిన్న ఉద్యోగి అయి ఉండొచ్చు, ఒక ఎలక్ట్రీషియన్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు, టీచర్ అయి ఉండొచ్చు. అయితే ఎవరు ఏమి చేస్తున్నప్పటికీ, పౌలు గారు ఆ లూదియా దగ్గర ఉన్నప్పుడు, కుల ప్రిస్కిల్లాల దగ్గర ఉన్నప్పుడు వారు డేరాలు కొట్టుకునేవారు. ఆయన దేవుని సేవ చేస్తూ ఉండేవారు. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా దేవుని సేవను మీరు ప్రోత్సహించే విధముగా ఉండాలి. కాపరులు మాత్రమే వాక్యాన్ని చెప్పడం కాదు, మీరు కూడా వాక్యం చెప్పి ఇతరులను ఆకర్షించుకోవాలి. ఏమీ లేకపోయినా కానుకలు ఇచ్చడం ద్వారా దేవుని సేవను మీరు అభివృద్ధి చేయాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనలను రాయబారులుగా ఈ లోకంలోనికి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఒక విద్యార్థి ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు వితౌట్ ప్రిపరేషన్ వెళితే వాడు ఎగ్జామినేషన్ హాల్లో వెలిచూపులు చూస్తూ ఉంటాడు అటు ఇటు, బికాజ్ హీ హాజ్ నాట్ ప్రిపేర్డ్. అది చాలా భయంకరమైన పరిస్థితి. ఒక బోధకుడు వాక్యం చెప్పాలంటే ఎన్నో రాత్రులు లేక ఎన్నో గంటలు కృషి చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఏమి ప్రిపేర్నెస్ లేకుండా వచ్చి వాక్యం చెప్పేస్తే అది హేళన విధానంగా జోకులు వేసుకునేటువంటి వాక్యం లాగా ఉంటుంది. ప్రేమ, అది భయంకరమైన పరిస్థితి. ఒక ఆటగాడు తర్ఫీదు లేకుండా రన్నింగ్ రేస్లో పాల్గొనడము, లేకుంటే ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు ప్రాక్టీస్ లేకుండా ఫుట్బాల్లో గేమ్లోకి వెళ్ళడము, కాళ్ళు ఎరగొట్టుకుంటాడు. విద్యార్థి ప్రిపేర్డ్నెస్ లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. నీ భగవంతుడు అంటే మన భగవంతుడు, మన ప్రభువుని మనము కలవడానికి సిద్ధపాటు కలిగి ఉండకపోతే అదే విధముగా మనం సిగ్గుపడాలి. ప్రియమైన వాళ్ళారా, నువ్వు సిగ్గుపడాలనుకుంటున్నావా నీ దేవుని కలిసేటప్పుడు? బలా మంచి దాస్తుడా దాస్తురాలా అని దేవుని చేత మెప్పు పొందేటుండదుగా
నీకున్న దానిలోనే నువ్వు గొప్పగా నువ్వు జీవించావనే మాటను మనం పొందుతామా? ఈ లోకాకర్షణలో పడిపోయి మనం నాశనం అయిపోతున్నామా? ఎత్తై గురించి లక్ష్వారం చెప్పినప్పుడు దావీదు కుమారుడే అబ్షాలోము తండ్రిని చంపాలి, రాజ్యాన్ని పూర్తిగా కబళించాలనుకున్నప్పుడు తన దగ్గరకు వచ్చి నమస్కారం అని పెట్టే వారందరి చేతులు పట్టుకొని అబ్షాలోము ముద్దులు పెట్టేవాడు అని చెప్పాను. సాతాను కూడా అలా ముద్దులు పెడతాడు ప్రియమైన వాళ్ళ. అవి చాలా రుచికరంగా ఉంటాయి మనకి. జాగ్రత్త పడు. ప్రిపేర్డ్నెస్, సిద్ధపాటు. ఒక ఆటగాడు, ఒక విద్యార్థి వారి వారి యొక్క లక్ష్యాలను చేరడానికి ఏ విధముగా అయితే సిద్ధపాటు కలిగి ఉన్నారో, మన దేవుణ్ణి కలవడానికి మనం ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవునికి వందనాలు.